ఓం శ్రీ సాయిరామ్. కర్మ సన్యాస యోగంలో మనం చెప్పుకుంటున్నాం. ఇది 5వ అధ్యాయం. 5వ అధ్యాయంలో 22 శ్లోకాలు మొన్నటి వరకు అయ్యాయి. ఈ 22 శ్లోకాలు ఒకటి మనం చెప్పుకుంటున్నాం. ఇది ఈరోజు 23వ శ్లోకం. నేను ఇది మీ అందరూ వింటారని ఒక మంచి మనసుతో దాన్ని వింటూ భగవంతుని చేరువలో చేరుకుంటూ మీరు ఒక ఆనందాన్ని పొందుతారన్న భావనతో నేను ఇది రోజు చెప్పడం అవుతుంది. ఆ భగవంతుని ఆశీస్సులతో నేను చెప్తున్నాను. అయితే ఒక్కొక్క రోజు చెప్పడానికి అవకాశం కుదరటం లేదు, మీరు అన్నిదా భావించవలదు. అయితే ఇప్పుడు 22వ శ్లోకంలో భగవంతుడు మనకు భోగాల గురించి చెప్పాడు. మీరు భోగాలు చేస్తున్నారు అంటే భోగాలకు పరిగెడుతున్నారు. ఆ భోగాలతో మీరు సంతోషాన్ని అందుకుంటూ ఇందులోనే మహా ఆనందం ఉన్నదని దాంట్లోనే పరిగెడుతున్నారు. అయితే ఎవరైతే సాత్వికుడో సాధకుడో ఎవరైతే తెలుసుకుంటున్నాడో వాడు ఆ భోగాల గురించి పరిగెట్టకుండా ఆ భగవన్నామేకి మించిన భోగం లేదు, అదే మహా ఆనందం అంటూ దాన్ని అనుసరిస్తున్నాడు అనమాట. ఇప్పుడు లాస్ట్ శ్లోకంలో 22వ శ్లోకంలో ఆ సాధకుడి గురించే ఆయన చెప్పాడు. 22వ శ్లోకంలో ఏం చెప్పాడంటే, యహి స్వసజ్జభోగ దుఃఖ యోనాయ ఏవతే అద్యంతనంత కౌంతేయ నతేష నంతే బుధ అన్నాడు. అంటే ఇంద్రియ భోగాల గురించి, ఇంద్రియ సుఖాల గురించి అవి భావించు వాటితో సంతోషంగా ఉంటామండి. ఆ భోగాలు వైపు పరిగెడుతూ ఆ భోగాలను అనుభవిస్తూ దాంట్లో సంతోషం ఉన్నదని ఆ సంతోషాన్ని అనుభవిస్తూ అది క్షణకాలం అని భావించక ఆ భగవంతుడిని మర్చిపోతున్నారు. ఎవరైతే సాధకుడో అంటే దాంట్లో పడిపోయి దుఃఖహీతులు అవుతున్నారు. ఆ తర్వాత అది తెలుసుకోలేకపోతున్నారు ఏంటంటే అది టెంపరీ, ఇట్ ఈజ్ నాట్ పర్మనెంట్ అని. అది కొంతవరకే మీకు సుఖాన్ని ఇస్తుంది కానీ పూర్తిగా మీకు సుఖాన్ని ఇవ్వట్లేదు. అవి అనిత్యములు అని ఓ అర్జున నువ్వు తెలుసుకో అనేసి భగవంతుడు చెప్తున్నాడు. ఎవరైతే వివేకి అయి ఉంటాడో ఆ భోగాల గురించి పరిగెడతాడు. మామూలు సాధకుడు మాత్రం అది కాదు, ఈ వైపు ఉంటేనే చాలా మంచిది అనేసి భగవంతునిలో భోగాలకి ఎక్కువగా పరిగెట్టకుండా ఈ భగవంతుని సన్నిధిలో ఉండడానికే ప్రయత్నిస్తాడనమాట. అది ఈ 22వ శ్లోకం. అయితే 23వ శ్లోకంలో ఏం చెప్పాడో మనం విందాం. యః తస్సుకోంతరామ తథజ్యోతి. ఇది 24. ఇప్పుడు 22 శక్నోతి హయేవయ షోడం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధాద్భవం వేగం సంయుక్తం స సుఖీ నరః అనేసి 23వ శ్లోకంలో చెప్తున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిందే. ప్రతి ఒక్కడికి ఏంటంటే ప్రతి ఒక్కడికి ఆయన పిలిచి చెప్తున్నాడు, ఒరే బాబు మీరు ఇలా చేస్తున్నారు, అది కాదు అనేసి భగవంతుడు నొక్కి చెప్పినా ఈ భగవంతుడు ఇచ్చిన ఈ సుఖాల గురించి పరిగెడుతుంటారు. అది కాదు అనేసి ఈ సాధకుడు ఏంటి అంటాడు. అయితే ఎప్పుడైతే మనం ఈ జన్మనెత్తామో అంటే ఈ శరీరాన్ని తీసుకుంటూ మనం భోగాల గురించి అంటే ఈ శరీరం తీసుకొని ఏం చేస్తున్నాం మనం ఆనందం గురించి పరిగెడుతున్నాం. దేని గురించి పరిగెడుతున్నాం అంటే ఓన్లీ ఆనందం, మహా ఆనందం. అంటే ఈ శరీర సుఖం, ఈ శరీరానికి సుఖం కావాలి. ఈ సుఖం కావాలి అంటే మనకేంటో
అవసరం, ఏదో ఒకటి వచ్చేస్తుంది. నాకు ఇంత డబ్బు కావాలి, నాకు ఇంత ఇది అవసరం, నాకు ఇన్ని బిల్డింగ్లు కావాలి, ఇన్ని కార్లు కావాలి, ఇది దీంట్లో నాకు సుఖం ఉన్నది అనేసి చాలా ప్రాధాన్యపడిపోయి వీటి గురించే పరిగెడుతున్నాడు. దేని గురించి అంటే అతడు విజ్ఞాని కాదు, అంటే అజ్ఞానంలో ఉంటూ ఈ ఈ భోగాల గురించి పరిగెడుతూ చేస్తున్నాడు. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడో మీరు ఒకసారి వినాలి. బాబు, ఇది మీకు ఎంతో ఉత్కృష్టమైన శరీరాన్ని ఇప్పుడు మీకు లభించింది. ఇది చాలా ఆనందకరమైన శరీరం. ఈ ఆనందకర శరీరంతో మీరు భోగాల గురించి పరిగెడుతూ మీ మీ అసలు విషయం మీరు మర్చిపోతున్నారు. మళ్ళీ మీకు ఇంకా జన్మ దొరుకుతుందో దొరకదో అనేసి మీరు భావించవద్దు. ఇప్పుడు ఈ జన్మలో మీరు ఏం చేశారో మీరు అర్థం చేసుకోండి. ఈ జన్మలో భగవంతుడి గురించి మీరు ఏమైనా ఆలోచించారా? భగవంతుడి గురించి మీరు ఏమైనా చేశారా? అందులో ఉన్న ఆనందాన్ని మీరు ఏమైనా గ్రహించగలిగారా అన్న భావనతో మీరు ఎప్పుడైనా తిరిగారా? అది మాత్రం మీరు కాదు అన్న భావనతో ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఏంటంటున్నాడు? శక్నోతి అంటే ఎవడు సమర్థుడు అంటే ఈ శరీరం తీసుకున్న తర్వాత నువ్వు సమర్థుడివా కాదా? ఈజ్ ఇట్ నాట్? నువ్వు ఎలిజిబిలిటీ అంటే నువ్వు సమర్థుడివేనా అని చదువుతున్నాడు. శక్నోతి ఇహ ఏవయు, ఇహ ఏవయు, ఇహ ఇహ అంటే ఈ జన్మయందు ఏవయు సోడం. చూడండి జాగ్రత్త, సోడం అంటే సహించుడికో, అంటే ఈ శరీరము అక్కడ చూడండి, సోడం ప్రాక్ శరీర విమోక్షణాత్ అంటే శరీరం విడిచిపెట్టే ముందు. అంటే ఆ భగవంతుడే చెప్తున్నాడు కదా, మనం అనగా ఏపాటి మీరు ఈ శరీరం విడిచిపెట్టే ముందు మీరు ఇది తెలుసుకోండి, ఈ భగవంతుని తాలూకా తత్వాన్ని తెలుసుకోండి. ఆ తర్వాత మీరు తెలుసుకోవాలన్నా మీకు ఇక ఇవి పడదు. ఎందుకు అంటే ఈ శరీరం మీరు ఏమనుకుంటారు, ఇప్పుడు కాకపోతే రేపు, ఇవేళ కాదు రేపు అంటే ఇంకా మనకు టైం ఉంది కదా, 80 సంవత్సరాలు కదా మన తాలూకా ఆయుస్సు. ఈ 80 సంవత్సరాల్లో మనం ఎప్పుడైనా మనం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మనం ఈ సంసార సాగరంలో ఉన్నాం కదా, ఈ సంసారంతో పిల్లలతోని భార్యతోని వీటితోని ఈ సంసారాన్ని గడుపుతూ మనం ఆనందాన్ని పొందుతున్నాం కదా. దీంట్లో ఇవి విడిచిపెట్టి ఇంకొకటి కావాలంటే ఏంటి? ఈ భోగాలతోనే ఉన్నాం. ఈ భోగాలు అంటే ఏంటి? మన సంసార సాగరం. ఇది ఏంటవుతుందో మీరు ఒకసారి ఊహించగలిగారా? ఇది చాలా మీరు ఇంపార్టెంట్ అయింది. అంటే మీరు ఒక్కసారి థింక్ చేయండి, హూ యామ్ ఐ? నేను ఎవరిని? నాకు ఈ శరీరం వచ్చిన తర్వాత నేను ఏం చేశాను? నాకు ఈ శరీరం ఇచ్చిన వారు ఎవరు? ఆ ఇచ్చిన వాడి గురించి నేను ఏమైనా చేయగలిగానా? ఈ శరీరం ఇస్తూ నాకు ఇన్ని భోగాలు ఉన్నాయి కదా, అంటే నాకు అన్నిన్నూ భగవంతుడు ఇచ్చాడు కదా. ఆ భగవంతుడిని నేను తలుచుకుంటున్నానా? ఆయన గురించి నేను ఏమైనా చేశానా? అంటే 24 గంటలు ఇచ్చాడు రోజుకి. ఈ 24 గంటల్లో కనీసం ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఏదో ఒక టైంలో భగవంతుని మనం పూజ చేయగలిగామా? భగవంతుని తలుచుకోగలిగామా? మరొకసారి చెప్తున్నాడు భగవంతుడు, అంటే శ్రీకృష్ణుడే అర్జునుడితో చెప్తున్నాడు, సరిగ్గా అర్జున, నువ్వు ఈ శరీరం ఉన్నప్పుడే నువ్వు ఏమైనా చేయగలవు, శరీరం పోయిన తర్వాత నువ్వు ఏమీ చేయలేవు, ఏమీ నువ్వు నేర్చుకోలేవు, నువ్వు ఏమీ థింకింగ్ కూడా ఉండదు. ఇంకా నువ్వు అంధకారంలో పడిపోతావు. అంధకారంలో పడిపోయిన తర్వాత నాకు అయ్యో ఈ భగవంతుని చూశాను కాదు, వీడిని చూశాను కాదు, ఇది తెలుసుకోలేకపోయాను, ఈ గ్రంథం నేను చదవలేకపోయాను, ఇది చేశాను. ఆ తర్వాత మీరు ఎంతో దుఃఖపడతారు. అంటే ఇంక ఏడుస్తారు. చనిపోయిన తర్వాత కూడా మీ ఆత్మ అనేది ఉంటుంది. ఆ ఆత్మ చెబుతుంటుంది, నేను చాలా తప్పు పని చేశాను, నేను చాలా తప్పు పని చేశాను. నాకు భగవంతుడు వయస్సు 70-80 సంవత్సరాలు ఇచ్చాడు. ఈ 80 సంవత్సరాలు 70-80-60 ఇలాగ నాకు ఇచ్చాడు. కానీ నేను ఆయన గురించి ఆలోచించకుండా ఒక్కసారి నేను శరీరాన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది. ఈ శరీరం ఈ రోజు ఉంది, రేపు ఉంటుందో లేదో మీరు ఆలోచించుకోండి. దీనితో మీరు పరిగెట్టండి. మీరు భోగముల గురించి పరిగెట్టొద్దు.
భగవంతుని గురించి తెలుసుకోండి, భగవంతుని గ్రంథాలు చదవండి, భగవంతుని తాలూకా ఆయన తాలూకా తత్వజ్ఞానాన్ని తెలుసుకోండి. ఆ ఏవో పురాణాలు ఉన్నాయి, ఆ పురాణాల తత్వాల గురించి తెలుసుకోండి. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ప్రహ్లాదుడు ఉన్నాడు, ఆ ప్రహ్లాదుడి గురించి తెలుసుకోండి, ఆయన ఏం చేశాడు. ఇంకా రాముడు ఉన్నాడు, అంటే ఆయన తాలూకా దీని గురించి మీరు తెలుసుకోండి, రామాయణం గురించి కూడా తెలుసుకోండి, భారతం గురించి తెలుసుకోండి, ఒక్కొక్క విషయాల గురించి తెలుసుకోండి, భీష్ముడి గురించి తెలుసుకోండి, కర్ణుడి గురించి తెలుసుకోండి. వీళ్ళు ఒక్కొక్కరు ఏ ఏ పోర్షన్లో వాళ్ళ జీవితాన్ని గడిపారు, ఆ జీవితం గడుపుతూ ఆ జీవితాన్ని ఎలా విడిచిపెట్టారు, ఎలా మోక్షానికి మీరు వాళ్ళు చేరుకున్నారు, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. కానీ అవేమి మనం పట్టించుకోకుండా విపరీతమైన మనుషులతో మనం పరిగెడుతున్నామే. సత్నోతి ఇహ ఏవయు సోవడం ప్రాక్ శరీర విమోక్షవాత్, అంటే ఈ శరీరం విడిచిపెడుతుంది, శరీరం ఏమైనా విడవక ముందే శరీర విమోక్షనాథ్, అంటే ఈ శరీరాన్ని విడవక ముందే నువ్వు తెలుసుకో. ఏంటి తెలుసుకోవాలి? కామ క్రోధాద్భవం వేగం, అంటే కామం అంటే మీ తాలూకా కోరికలు ఒకటా, విపరీతమైన కోరికలు ఉన్నాయి. ఆ కోరికలతో మీరు ఏం చేస్తున్నారు? ఆ కోరికలు తీరకపోతే విపరీతమైన కోపం. నాకు ఇది దొరకలేదు, అల్లాడు దాని గురించి వెళ్ళిపోయాడు, వాడేమో ముందెళ్ళిపోయాడు, వాడు కొన్ని కోట్లు సంపాదించేస్తున్నాడు, కొన్ని లక్షల గురించి ఇదే బాధ. నేను ఎందుకు సంపాదించలేకపోయాను? నాకు అన్నీ ఉన్నాయి కదా, నేను దానికి రీచ్ అవ్వాలి, ఇదే బాధ. కానీ అసలు లేదు. అంటే ఈ కామ క్రోధాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు ఎప్పుడైతే మీరు కంట్రోల్ చేసుకుంటారో అప్పటి వరకు మీరు దాంట్లో వెళ్ళాలి. ముందు కామ క్రోధాలను మీరు కంట్రోల్ చేసుకోవాలి, కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అవి కంట్రోల్ చేసుకోవాలంటే ఎలా కంట్రోల్ చేసుకోగలము? ఓన్లీ భగవద్ ధ్యానంతోనే అవుతుంది. కామ క్రోధాద్భవం వేగం, ఆ వేగాన్ని మీరు తగ్గించుకోవాలి. సయుక్తం సుఖీ నరహ అన్నాడు. అంటే సుఖీ, నిజమైన సుఖీ ఎవరు? కామక్రోధాలు ఎవరైతే తగ్గించుకుంటారో వాడు నిజమైన సుఖీ. ఎప్పుడైతే ఈ కోరికలతో పరిగెట్టకుండా హాయిగా ఒక దగ్గర ఉంటే నీళ్ళు తాగడం కన్నా పరిగెట్టే పాలు తాగిన వాడి కన్నా నిలబడి నీళ్ళు తాగడం చాలా ఉత్తముడు అన్నాడు. వీడు చాలా ఉత్తముడైన వాడు, హాయిగా ఉంటున్నాడు, చక్కగా నీళ్ళు తాగుతున్నాడు, ఆ భగవత్స్వామితో ఉంటున్నాడు. అది మనకు అవసరం లేదు. ఇప్పుడు మనకేంటి, మనం రిటైర్ అయిపోయినా మనకి ఇంకా కావాలి, ఏదో సంపాదించేది. ఎందుకు ఈ సంపాదన? మీరు సంపాదించింది ఒక్క భగవంతుని తాలూకా తత్వాన్ని తెలుసుకుంటూ భగవంతు ధ్యానంలో ఉంటూ భగవంతుని చేరుకుంటే అదే మీకు నిజమైన సంపద. ఆ సంపద మీకు మళ్ళీ నెక్స్ట్ జన్మకు మీకు వస్తుంది. ఆ సంపద గురించి మీరు ఆలోచించండి, ఈ సంపద కాదు. ఏదో మనం టీవీ చూస్తున్నాము, అలా వార్తలు పెట్టుకున్నాం, ఈ వార్తలు పెట్టుకున్నాం, ఆడియోలుగా అంటున్నాడు, వీడియోలుగా అంటున్నాడు, వీటితో మనం సతమతం అవుతూ అసలు రాస్తాన్ని మనం మర్చిపోతున్నాం. ఈ భోగాకుల గురించి ఎప్పుడైనా భాగవతం గురించి మీరు చదివారా? భాగవతంలో ఒక్కొక్కరి గురించి ఆయన ఎంత చక్కగా వివరించారో భాగవతం ఒకసారి చదవండి. భక్త పోతన ఎలా రాశాడు, చాలా సులువుగా పద్య రూపంలో మనకు అందించాడు. కానీ అవి మనకు అవసరం లేదు. అలాగే ఏదైతే సత్సంగాలు ఉన్నాయో అవి మనకు అవసరం లేదు. ఈ సత్సంగం విండోలో మనకి ఊరకెక్కదు. ఎందుకు ఎక్కదు అంటే మనం అజ్ఞానంలో ఉన్నాం. మనకేంటి కావాలి అంటే ఇదే కావాలి, మన కోరికలు. మనకేంటి ఈ ఆనందం అంటే ఇదే అనుకుంటున్నాం. ఏంటి ఆనందం? ఆనందం అంటే భార్యతో గడపడం, ఆ తర్వాత పిల్లల్ని సుఖంగా ఉంచడం, పిల్లల్నేమో వేసుకోవడం, వాళ్ళనేమో అభివృద్ధి పరుచుకోవడం, వాళ్ళతో ఆడుకోవడం, వాళ్ళతో చేయడం. ఇది నీ పిల్లలు కాక ఇంకా నువ్వు వెయిట్ చేస్తున్నావు. ఇంకా నీకు మనవాడి గురించి, మనవరాళ్ళ గురించి, వాళ్ళు ఉత్పత్తి అవ్వాలి, వాళ్ళు ఇది చేయాలి, ఇది ఇవ్వాలి. ఇది అయ్యేసరికి అయిపోయింది నీ టైం అయ్యేసరికి నువ్వు కట్టుకొని వెళ్ళిపోతావు. కానీ అక్కడ ఏంటి సంపాదించావు? ఈ జన్మలో నువ్వు ఏం చేసావు? వాట్ యు గాట్ ఇట్? ఏమీ చేయలేకపోయావే, నథింగ్. ఏమీ లేకుండా ఖాళీ చేతులతో వెళ్ళిపోతున్నావు, పుట్టి అజ్ఞానంగా వెళ్తున్నావు, అంతే. అజ్ఞానంగా వెళ్ళినప్పుడు ఇంకేం చేస్తావు? నెక్స్ట్ నీ జన్మ ఏంటి? పశువు అయినా పక్షి అయినా వీటికే. ఎందుకు? నువ్వు చేసినవి చాలా తప్పులు ఉన్నాయి.
ఈ కామం గురించి అంటే ఏదైతే నీకు కోరికలు ఉన్నాయో ఆ కోరికల గురించి ఎన్నో అబద్ధాలు ఆడుతున్నావు, ఎన్నో చేస్తున్నావు, ఏదో సంపాదించేస్తున్నావు, ఇవి చేస్తున్నావు. కానీ అవన్నీ ఏంటవుతున్నాయో మీకు తెలీదు. అదంతా మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. అదే ఇక్కడ చెప్పాడు అనమాట. ఈ శరీరం విడవక ముందే, అనగా ఏంటి, జీవించి ఉండగానే ముందు కామక్రోధాదులు, ఉద్వేగము. ఈ ఉద్వేగం ఏంటి, ఉదయం లేచిన తర్వాత ఉద్వేగం, నాయన అల్లది కావాలి, నేను ఇక్కడికి వెళ్ళాలి, అమ్మో ఇది అది, ఇదే ఉద్వేగంతో పరుగులు. ఇదిగో నేను ఈ బిజినెస్ చేస్తున్నాను, ఈ బిజినెస్లో నాకు సంపాదన కావాలి, ఇదిగో నేను ఈరోజు 100 రూపాయలు పెట్టుబడి పెట్టానంటే 400. అది వచ్చిందా లేదా, వాటి గురించే పరిగెడుతూ ఉంటారు. అసలు వదిలేస్తున్నారు అన్నమాట. అదే ఉద్వేగం అదుపులో ఉంచుకోవాలి. ఏది, కామక్రోధాదులు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రతి ఒక్కరికి ఉంటాయి, అవి మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఎవడైతే కంట్రోల్ చూసుకుంటాడో హీ ఈజ్ ది సుఖీ, ఆడే ఆనందం తెగవాడు, ఆడే యోగి. అక్కడ అంటాడు, కామక్రోధాద్భవం వేగం సంయుక్తం స సుఖీ నరహ నరహ అన్నాడు. అంటే సాధకుడు. నరహ నరహ అంటే ఒక సాధకుడైన వాడు అనమాట, నరరూపుడు. అంటే ఈ శరీరం తీసుకొని ఒక సాధకుడుగా ఉన్నాడు వాడు, ఇవన్నీ విడిచిపెట్టాడు. ఎప్పుడైతే కామక్రోధాలకు దూరంగా ఉంటారో వాళ్ళు ఉద్భవించిన వాళ్ళు అనేసి ఈ శ్లోకంలో చాలా చక్కగా చెప్పారు. అది ఎంతో పవిత్రమైనది, ఎంతో చక్కడైనది. అంటే మీకు ఇందులో చాలామందికి నేను అంటే చూశాను, చాలామందికి వాళ్ళు చెప్పిన వినరు. మరి వినకపోతే మనం ఏం చేస్తాం? వాళ్ళకి ఏంటంటే క్రోధం, వీటి గురించే పరిగెడుతుంటారు. కాదురా బాబు, ఇది కాదు ఇది కాదు అన్న అది ఆ లోపల కూర్చొని ఉందన్నమాట, అహం. ఎవరికైతే ఆ అహం అన్నది లోపల ఉందో వాళ్ళు బయటికి రాలేరు. అదనమాట. సాయిరామ్. ఈ శ్లోకం నేను మరొకసారి చెప్పేసి చూడండి. శక్నోతిహ ఏవ యః సోఢం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధాద్భవం వేగం సయుక్తం స సుఖీ నరః అనేసి ఈ శ్లోకంలో చెప్పాడు. ఈ శ్లోకాన్ని మీరు మరొకసారి చదువుకుంటూ ఈ అర్థాన్ని నేను చెప్పాను. ఇందులో ఏమైనా తప్పులుంటే క్షమించండి. సాయిరామ్.